పర్ఫార్మెన్స్ ఓవరాల్గా ఉంటుందని అయితే నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను వికే గారు. ఇప్పుడు మీరు చూపించినటువంటి పైనీర్ సర్వే కంటే వాళ్ళు చూపిస్తున్నటువంటి ఫిగర్స్ కంటే కూడా ఇంకా బెటర్గానే టీడీపీ నెంబర్స్ ఉండబోతా ఉన్నాయి. ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో వాళ్ళు చూపించినటువంటి సంఖ్యలు కూడా ఇంకా, ఎందుకంటే నెలలో ఇంకా బెటర్మెంటే కానీ ఇంకా దిగజారేటటువంటి పరిస్థితి ఉండదు. అదేవిధంగా నిన్న అంటే పేర్లు అనవసరం కానీ వికే గారు, వీళ్ళ ఛానల్లో ముఖ్యమంత్రి గారి సొంత పకోడీ అవినీతి పకోడీ ఛానల్లో వాళ్ళు డిబేట్ సందర్భంగా వాళ్ళు విసిరినటువంటి ఛాలెంజ్ ఏంటంటే, అసలు ఇదే ఉందండి ఇవాళ నిన్నేదో ఒక సర్వే వచ్చిందిలేండి, ఇదే ఉంది అసలు రేపు ఇండియా టుడే సర్వే వస్తూ ఉంది, అసలు మీరు చూస్తారు మా జగనన్న గారి హవా ఏ రకంగా ఉంటుందో, అసలు వన్ సైడ్ రేపు ఇండియా టుడే సర్వే వచ్చిన తర్వాత అసలు మేము సంబరాలు చేసుకుంటామని చెప్పి నిన్న వాళ్ళ అవినీతి బురద సాక్షి ఛానల్లో అసలు సర్వే పేరు చెప్పి మరీ సవాల్ చేశారు. మరి వాళ్ళు దమ్ముంటే పెట్టమనండి, ఇవాళ పెట్టమనండి సార్. నిన్నే కదా మొన్నే పాపం తిరుపతిలో ఇండియా టుడే కాన్క్లేవ్కి వెళ్ళొచ్చారు ముఖ్యమంత్రి గారు, నిన్నేమో సవాల్ చేశారు, ఇంకేముంది ఇండియా టుడే అని. వాళ్ళు పెట్టమనండి, నేను కూడా వెళ్తా కావాలంటే ఆ డిబేట్కి. కాబట్టి వాళ్ళు ఊరికి ఏదో మేకపోతే గాంభీర్యాలు ప్రదర్శించును ఫేక్ సర్వేలు సార్, ఇష్టం వచ్చినటువంటి ఫేక్. ఇప్పుడే మళ్ళీ ఎప్పుడైతే ఇండియా టుడే సర్వే బయటకు వచ్చిందో వీళ్ళు ఒక ఫేక్ సర్వేని ఆల్రెడీ రిపబ్లిక్ టీవీ పేరుతో ఒక ఫేక్ సర్వేని తయారు చేసి వదిలేరు. నిన్న ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారికి సంబంధించి ఒక ఫేక్ ఫోటోగ్రాఫ్ని ఏ విధంగా అయితే వదిలారో, ఇప్పుడు రిపబ్లిక్ పేరుతో ఒక ఫేక్ సర్వేని వాళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెడితే నేను అది రిపబ్లిక్ టీవీ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా దిస్ ఈజ్ కంప్లీట్ ఫాల్స్, ఇది మేము ఇమ్మీడియట్ గా దీనిపైన మేము యాక్షన్ తీసుకుంటామని రిపబ్లిక్ టీవీ వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ అంటే ప్రచారాలు వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోద్ది. అదే కదా ఇది చూడండి, ఇది అసలు వాళ్ళ ఛానల్ లోగో పెట్టేసి republicworld.com వైఎస్ఆర్సీపీ 132 అసెంబ్లీ, టీడీపీ జేఎస్పీ 41 అంట. అది 8 ఫిబ్రవరి 8వ తేదీన రిపబ్లిక్ వాళ్ళు ఏదో రిలీజ్. అలాగైనా తప్పే కదా సార్ గారు, ఎందుకంటే తప్పు పడుతున్నారు కానీ ఒకవేళ వాళ్ళు గ్రాఫిక్ చేసి ఉండొచ్చు, మార్పిడి చేసి ఉండొచ్చు, అలాగైనా తప్పే కదా. జగన్మోహన్ రెడ్డి గారి లెక్క ప్రకారం 175 రావాలి, కానీ అక్కడ 132 ఉన్నాయి. అట్లయినా తప్పే కదా, వాళ్ళు డిక్రీజింగ్ వాళ్ళ అంచనా. కానీ ఇక్కడ ఒక విషయం సార్, జగన్ రెడ్డిని ఒక విషయంలో మెచ్చుకోవాలి వికే గారు, జగన్ రెడ్డిని ఒక విషయంలో మెచ్చుకోవాలి. అదేంటంటే నిజం ఎలాగో ఏ రోజు మాట్లాడు, అబద్ధాన్ని మాత్రం చాలా నిజాయితీగా చెప్తాడు సార్. అసలు ఎంత చక్కగా చెప్తాడంటే అబద్ధాలని వినేవాడికి ఎదురుగుండా కూర్చున్నవాడికి అబ్బా రాజకీయాల్లో ఎంత నిజాయితీగా చెప్తున్నాడు, ఎంత నిబద్ధతతో చెప్తున్నాడు. అబద్ధాన్ని మాత్రం చాలా నిజాయితీగా చెప్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అది ఎక్కడి నుంచి ఎక్వైర్ చేశాడో కానీ ఆ టాలెంట్, దాన్ని ఆ విషయంలో మెచ్చుకోవాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. రైట్, ఇక మనం దీని మీద ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తా వికే గారు, ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తా, జస్ట్ వన్ పాయింట్. ఇవాళ నాకు అర్థం కాదండి, ఇవాళ నాకు అర్థం కాదు, ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేనికి పరిగెత్తాడండి ఢిల్లీ తెలియదండి. అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న అమిత్ షా గారిని కలవగానే ఎందుకంటే అంత ఉలికిపాటు దేనికి? అసలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే ఉలికిపాటు, చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిస్తే ఉలికిపాటు, ప్యాంటులు తడిచిపోతే డైపర్లు వేసేసుకోవాలి అర్జెంటుగా. దేనికి వెళ్తా ఉన్నాడండి? ఏ రోజన్నా పరిగెత్తుకుంటా ఎప్పుడైనా వేరే సందర్భంలో ముఖ్యమంత్రి రాష్ట్రం కోసం ఏ రోజైనా పరిగెత్తుకుంటా వెళ్ళాడా? ఏదో పోలవరం కోసం, అమరావతి రాజధాని కోసం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఏ రోజైనా ఢిల్లీ పరిగెత్తాడే రాష్ట్ర ముఖ్యమంత్రి? దేనికి ప్యాంటులు తడుపుకుంటా ఉన్నాడు ఈ రోజున? చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర హోంమంత్రిని కలవగానే తాడేపల్లి ప్యాలెస్ లో వరదలు వచ్చేయాలా? అందరూ ప్యాంట్లు తడిపేసుకోవాలా? ఇమ్మీడియట్ గా టికెట్ కొనుక్కుని ఢిల్లీ వెళ్ళిపోవాలా? దేనికండి అంత భయం? సింహం సింగిల్ గానే వస్తుంది, నేను ఒక్కడనే అని డైలాగులు కొట్టడం కాదు. ఈ ఉలికిపాటు దేనికి? ఈ ప్యాంట్లు తడుపుకోవటం దేనికి? ఢిల్లీ పరిగెత్తటాలు దేనికి? జగన్ రెడ్డి, నువ్వు స్టేజీల మీద స్పీచ్లు చెప్పడం కాదు, నీ భయం ఏంటో నువ్వు ఢిల్లీ పరిగెత్తినట్టు అర్థమవుతా ఉంది. నువ్వు ఎంత ధైర్యవంతుడువో, నువ్వు ఎంత పెరికి పందువో, నువ్వు అసలు పిల్లి కంటే ఘోరంగా ఉన్నావు ఈ రోజున. అరే అసలు చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగిటేస్తే నీకు భయం, వణికిపోతా ఉన్నావు నువ్వు. ఎవరి వైపున్నా చూస్తే నువ్వు ఇవాళ
జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అంటరాని పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఒక అంటరాని వ్యక్తి. ఇవాళ దేశంలో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా వీకే గారు, జగన్మోహన్ రెడ్డి గారు లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా ఇవాళ దేశంలో మరే ఇతర పార్టీ అయినా ఉందా? దేశంలో రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నాయి. వీళ్ళతో కాకపోతే వాళ్ళతో మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది కాంగ్రెస్ అలయన్స్ లోకి వెళ్లే పరిస్థితి ఉంటుంది, కొంతమంది ఎన్డీఏలోకి వెళ్తారు, కొంతమంది ఆ పార్టీతో మాట్లాడతారు, ఈ పార్టీతో మాట్లాడుకుంటారు. కానీ అసలు ఎవరో కూడా ఒక అంటరాని పార్టీగా దేశంలో ఎవరైనా ఏ పార్టీనైనా చూస్తా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దేశంలో ఒక అంటరాని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇతనికంటే అవినీతి పరుడు ఈ దేశంలో ఎవరు లేరు గనక ఇవాళ ఎవరు కూడా అతని వైపు కన్నెత్తి చూడటానికి ఇష్టపడలేదు. సిగ్గుపడాలా మీరు? సిగ్గుపడాలి. ఒక అంటరాని వాళ్ళుగా మారిపోయారు ఇవాళ మీరు దేశ రాజకీయాల్లో. సార్ ఒక్క మాట పట్టాభి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా కాళ్ళు మొక్కాడని మార్పుడు ఫోటోలు వైరల్ చేసిన వాళ్ళు ఇవాళ అడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిగెత్తేలాగా ఉంది సిచ్యువేషన్ అంటేనే ప్రజలకు అర్థమైపోద్ది నిన్నటిది తప్పు ఇవాళది భయం అని. దాని గురించి ఆయన వెళ్ళాడని చెప్పి మీరు నరాలు తెగిపోయేదాకా గొంతు దించుకోవడంలో బీపీ పెంచుకోవడంలో పెద్దగా ప్రయోజనము లేదు, పెద్ద ఎఫర్ట్ ఉపయోగపడేది కాదు. అది అంటే ఎంతసేపు వాళ్ళేనా ఏంటి? అంటే డాయస్లే కాదు సార్, ఎంతసేపు వాళ్ళేనా చించుకునేది, అరిసేది, ఏదో ఉపన్యాసాలు చెప్పేది? అంటే కడిగి పారేలే వాళ్ళని, అంటే కడిగి పారేలేమన్నా వాళ్ళని, కడిగి పారేయటం చేత కాదా? చేత కాదా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు వాళ్ళకే కాదు బీపీ మీ వాళ్ళకు కూడా ఉంటుందని చూపించుకోవాలన్నమాట.